చేసిన వక్ఫ్ సవరణ చట్టం మీద వేసిన పిటిషన్ల మీద వెంటనే విచారణ చేపట్టేసింది సుప్రీంకోర్టు. ధర్మాసనమే విచారణ చేపట్టేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనమే విచారణ చేపట్టేసింది. గతంలో చేసినటువంటి 1995లో చేసిన వక్ఫ్ సవరణ చట్టం మీదన ఛాలెంజ్ చేస్తూ హిందువులు వేసినటువంటి పిటిషన్లని ఈ రోజు వరకు విచారించలేదు. ఇప్పుడు అదంతా చర్చకు వస్తున్నటువంటి వేళ ఇన్నాళ్ళకి స్పందించింది. అందులోని పలు నిబంధనలు ముస్లిమేతరులకి తమ ఆస్తుల మీద హక్కును దూరం చేయడమే కాకుండా వక్ఫ్ ఆస్తులకు అనిశ్చిత లబ్ధి కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ వేసినటువంటి పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణకు ఆదేశించింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసి ధర్మాసనం మంగళవారం విచారణకు స్వీకరించి 1995 నాటి చట్టాన్ని ఇప్పుడెందుకు సవాల్ చేస్తున్నట్టు ఈ ప్రాతిపదికన మీ పిటిషన్ మేము ఎందుకు తిరస్కరించకూడదని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. 95 నాటి చట్టానికి 2013లో చేసిన పలు సవరణలు తాము సవాల్ చేస్తున్న పిటిషన్ తరపున న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ విన్నవించారు. పూజనీయ స్థలాలు ప్రత్యేక సదుపాయాల చట్టం 1991, జాతీయ మైనార్టీల కమిషన్ చట్టం 92లోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ 2020లో దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని గుర్తు చేశారు. దాంతో ఆ పిటిషన్లతో కలిపి వాదనలు వినేందుకు ధర్మాసనం అంగీకరించింది. తాజా పిటిషన్ మీద స్పందించాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టం 2020కి సంబంధించిన 3 కీలక అంశాల మీద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశం మీద ధర్మాసనం 22 తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఇది కీలక పరిణామం.